Hey guys, good evening. Welcome back to my channel, Common Sense Tutorials. This is Sarvani. అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా? బాగా ఎగ్జైటెడ్ గా ఉంటారు ఎందుకంటే రేపే ఎగ్జామ్. ఇప్పటి వరకు మీరు చదివిందంతా కూడా రేపు మీరు ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ గైస్, డూ వెల్. ప్రతి ఒక్కళ్ళు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నేనైతే ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే కాన్సెప్ట్ తీసుకొచ్చేసాను. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్ అయితే మీకు యూఈసీ నెట్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ లో 2023 డిసెంబర్ 2023 లో వచ్చింది, జూన్ 2023 లో వచ్చింది. అదేవిధంగా 2022 లో కూడా ఈ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ అనేది రిపీట్ అయింది. Here comes with the important question. The question is, arrange the following rounds for multilateral trade negotiations under GATT or WTO in chronological order. GATT, General Agreement on Tariffs and Trade, or WTO, World Trade Organization. Just I am giving the abbreviations. So here the question is telling about to arrange the following rounds. Those rounds are nothing but for multilateral trade negotiations. So they are asking us to arrange these options in a chronological order. These are whatever the options are there, the options are nothing but those are rounds. Rounds for multilateral trade negotiations. And I'm reading the options. A is Kennedy, B is Doha, C is NSC, D is Stockway, E is Tokyo. And here the options were given. The options were given, then we have to choose the right option for the question. The option for the question is option A, which is CDAED. This is the correct option for the question. To arrange the rounds for multilateral trade negotiations under GATT, which is nothing but General Agreement on Tariff and Trade, or WTO, in chronological order, here is the list of rounds with the respective dates. So these are the dates. ఇవన్నీ డేట్స్ అన్నమాట. వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్ లో మనకి? క్వశ్చన్ లో మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఇచ్చి వాటి రౌండ్స్ ఇచ్చి వాటిని క్రోనలాజికల్ ఆర్డర్ లో మనకి సెట్ చేయమన్నారు. కరెక్ట్ ఆప్షన్ అయ్యే క్వశ్చన్ కి ఏంటంటే ఆప్షన్ ఏ అన్నమాట, ఆర్ ఆప్షన్ 1. సో ఇక్కడ మనకి ఎన్ఎస్సి రౌండ్ ఫస్ట్ ఏ ఇయర్ లో వచ్చింది? 1949 లో వచ్చింది. టాక్వే రౌండ్ ఏ ఇయర్ లో వచ్చింది? 1952 1951 లో ఈ రౌండ్ కండక్ట్ చేశారు. కెనడీ రౌండ్ ఏ ఇయర్ లో కండక్ట్ చేశారు? 1964 to 67 వరకు కెనడీ రౌండ్ జరిగింది. టోక్యో రౌండ్ ఏ ఇయర్ లో మనకి జరిగింది? 1973 నుంచి 79 వరకు జరిగింది. దోహా రౌండ్ వచ్చేసి ప్రెసెంట్, ఇప్పుడు ప్రెసెంట్ దోహా రౌండ్ నడుస్తుంది అనమాట, 2001 అండ్ ప్రెసెంట్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ, విచ్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చాను. ఐ హావ్ ఫర్గాటెన్ టు గివెన్ ద ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్, బట్ ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో హియర్ కమ్స్ విత్ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ గ్యాట్ రౌండ్స్. మనకి గ్యాట్ రౌండ్స్ అనేవి 9 ఉన్నాయి. సో ప్రీవియస్ గా మనం కొన్ని రౌండ్స్ చూసాము. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం 9 రౌండ్స్ కూడా విల్ సీ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి జెనీవా రౌండ్ అన్నమాట. ఫస్ట్ రౌండ్ ఈస్ జెనీవా రౌండ్. First, remember, the first round is Geneva round. It was conducted in 1947. First round is Geneva round, and it was conducted in 1947. So, dates. The dates for this round were, it was conducted from 1947 to April 1947 to October 1947. So, what was the focus of this round? The focus of this round is initial negotiations, establishing the general agreement on tariff and trade, with 23 countries participating. It led to tariff reductions on a wide range of goods. సో ఇనీషియల్ గా ఈ రౌండ్ కండక్ట్ చేశారనమాట. ఏ ఇయర్ లో కండక్ట్ చేశారు? మనకి 1947 లో కండక్ట్ చేశారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగింది ఈ రౌండ్. ఈ రౌండ్ యొక్క మెయిన్ ఫోకల్ పాయింట్ ఏంటి అంటే ఇనీషియల్ గా ఈ గ్యాట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయంటే 23 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. వాట్ ఎవర్ వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రౌండ్, జెనీవా రౌండ్, వాస్ టు రెడ్యూస్ టారిఫ్ ఆన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ గూడ్స్. వైడ్ రేంజ్ ఆఫ్ గూడ్స్ మీద మనకి టారిఫ్ ని రెడ్యూస్ చేయాలి అనేది దే ఆర్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రౌండ్. అండ్ నెక్స్ట్ కమ్స్ విత్ ద ఎన్ఏసి రౌండ్. ఎన్ఏసి రౌండ్ వాస్ కండక్టెడ్ ఇన్ 1949.
So before NSE round, which round was conducted? Before NSE round, Geneva round was conducted. After Geneva, NSE round was conducted. In which year? 1949. So NSE round was conducted from April 1949 to August 1949. And what was the main focus of this NSE round? Tariff reductions. Here also the main focal point is to reduce tariff. But here how many countries were participated? 13 countries were participated. And around 5,000 tariff concessions were made. They have made 5,000 tariff concessions అన్నమాట గూడ్స్ మీద మనకి 5,000 tariff concessions అనేది ఈ రౌండ్ లో మనకి తీసుకొచ్చారు 13 countries participate చేశాయి. And next comes with the Talkway round. So remember, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను టాక్వేకి మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. దెర్ ఈస్ స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్ స్లైట్ గా చాలా డిఫరెన్స్ ఉంది మనకి టాక్వేకి టోక్యోకి కన్ఫ్యూజ్ అవ్వకండి. Parkway Round. Parkway Round was conducted in 1950 to 51. From the period 1950 to 51, Parkway Round was conducted from which period? From 1952 to 51. So, Parkway Round was conducted from September 1950 to April 1951. And what was the main focus of this round? To reduce further tariff reductions. And how many countries were participated? 38 countries were participated. And this lead to 8,700 tariff concessions. సో మనకి ఈ టాప్ వే రౌండ్ అనేది 1950 నుంచి 51 వరకు జరిగింది. దీని యొక్క మెయిన్ ఈ రౌండ్ యొక్క ఫోకస్ పాయింట్ ఏంటంటే ప్రతి రౌండ్ లో కూడా మనకి టారిఫ్ రెడ్యూస్ చేయాలి. ఎందుకు టారిఫ్ రెడ్యూస్ చేయాలి? అంటే మనకి చాలా గూడ్స్ మీద టాక్సెస్ అనేవి పెంచేస్తూ ఉంటే మనకి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ జరగవు, ఎక్స్పోర్ట్స్ కూడా జరగవు. సో టారిఫ్ రిడక్షన్ అనేది అప్పట్లో మనకి చాలా కంట్రీస్ ఒకళ్ళు కలుసుకోవడానికి టారిఫ్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని ఈ రౌండ్స్ యొక్క మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క రౌండ్ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ టారిఫ్ రిడక్షన్స్. సో ఇన్ దిస్ రౌండ్, ఇన్ టాక్వే రౌండ్, 38 countries were participated. And that leads to 8,700 tariff concessions. They have made 8,700 tariff concessions in this round. And next comes to the again Geneva round. Geneva round అనేది మనకి సెకండ్ టైం కండక్ట్ చేశారన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ కూడా జెనీవా రౌండ్, తర్వాత టాక్వే తర్వాత మళ్ళీ కూడా మనకి జెనీవా రౌండ్ కండక్ట్ చేశారు. సో ఈ జెనీవా రౌండ్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే మనకి ఫ్రమ్ ద పీరియడ్ 1955 to 56. So this Geneva round was conducted from January 1956 to May 1956. And again, what was the main focus point, or what was the main purpose of this round was to reduce tariff. The negotiations led to further cuts in tariff among 26 countries. ఇంకా 26 countries లో ఏవో కొన్ని టారిఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటే ఈ రౌండ్ వల్ల ఆ టారిఫ్ రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి కొంచెం రెడ్యూస్ చేశారనమాట. టారిఫ్ ని రెడ్యూస్ చేశారు ఏ రౌండ్ లో? జెనీవా రౌండ్ లో. అండ్ నెక్స్ట్ కమ్స్ విత్ ద డిలియన్ రౌండ్. Dilian round was conducted from 1960 to 62. This Dilian round was conducted from which year? 1960 to 62. ఈ రౌండ్ మనకి ఎగ్జామ్ లో రిపీట్ అవ్వలేదు, సో రిపీట్ రావడానికి ఛాన్స్ ఉంది. డిలియన్ రౌండ్. Dilian round was conducted from September 1960 to July 1962. And what was the main focus or purpose of this round was named after US Under Secretary of State Douglas Dilian. సో యుఎస్ సెక్రటరీ తర్వాత ఈ స్టేట్ డాగ్లెస్ డిలియన్ గా పేరు పెట్టారన్నమాట ఈ రౌండ్ కి. దిస్ రౌండ్ ఫోకస్డ్ ఆన్ టారిఫ్ నెగోషియేషన్స్. అగైన్ వాట్ వాస్ ద మెయిన్ ఫోకస్ or what was the main purpose of the round was to reduce tariff. Not only this round, every round was focusing on tariff negotiations or tariff reductions. And the, and in this round, they have established EEC. What is EEC? European Economic Community. European Economic Community ఏ రౌండ్ లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు? బిలియన్ రౌండ్ లో. And how many countries were participated in this round? 26 countries were participated in the billion round. And the next round comes with the Kennedy round. Kennedy round was conducted from 1964 to 67. Kennedy round was conducted from 1964 to 67. And Kennedy round was conducted from May 1964 to June 1967.
And what was the main purpose or focus of this round was significant tariff reduction, sir. Significant tariff reduce చేశారు. And there is an anti-dumping measures also. And they have addressed the non-tariff barriers also. They have addressed non-tariff barriers and there is an anti-dumping measures also. And how many countries were participated here? 62 countries were participated in the Kennedy round. Let's define what is an యాంటీ మెషర్స్. యాంటీ మెషర్స్ అంటే ఏం లేదన్నమాట. సో మనము డొమెస్టిక్ కంట్రీస్ అన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ యాంటీ డంపింగ్ మెషర్స్ అనేది తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక గూడ్స్ మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ గూడ్స్ భారతదేశంలో బాగా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ పర్టికులర్ కంట్రీని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ పర్టికులర్ కంట్రీ యొక్క డొమెస్టిక్ కంట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాంటీ డంపింగ్ మెషర్స్ అనేవి తీసుకొచ్చారు. సో దిస్ కెనడీ రౌండ్ హ్యావ్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్ not only on tariff reduction, they have also concentrated on anti-dumping measures and they have addressed non-tariff barriers also. And next comes with the Tokyo round. So Tokyo round was conducted from 1973 to 79. So Tokyo round was conducted from September 1973 to April 1979. And what was the main focus of this round, or what was the main purpose of this round? They had addressed tariffs and they have also addressed non-tariff barriers. And they introduced several codes of conduct related to subsidies, anti-dumping and standards. వీటికి ఏంటికి సబ్సిడీస్ కి యాంటీ డంపింగ్ మెషర్స్ కి కొన్ని స్టాండర్డ్స్ కి కొన్ని సెవెరల్ కోడ్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు మనకి టోక్యో రౌండ్ లో. వాళ్ళు టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ తో పాటు మనకి సబ్సిడీస్ లో కానీ యాంటీ డంపింగ్ మెషర్స్ లో కానీ స్టాండర్డ్స్ లో కానీ కొన్ని సెవెరల్ కోడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఏ రౌండ్ లో ఇంట్రడ్యూస్ చేశారు మనకి టోక్యో రౌండ్ లో. అదే విధంగా హౌ మెనీ కంట్రీస్ హావ్ పార్టిసిపేటెడ్ హియర్? One or two countries have participated in this Tokyo round. And the next comes with Uruguay round. And the next comes with the Uruguay round. So Uruguay round was conducted from 1986 to 1994. This was the longest round from among all the rounds. This is the longest round we can say. And it was conducted from September 1986 to April 1994. చాలా కొన్ని సంవత్సరాలు ఈ ఉరుగ్వే రౌండ్ ని కండక్ట్ చేశారు. సో వాట్ వాస్ ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఆఫ్ దిస్ రౌండ్ అండ్ వాట్ వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రౌండ్? ద మోస్ట్ కాంప్రహెన్సివ్ రౌండ్ ఇది. చాలా సంవత్సరాలు ఈ రౌండ్ ని కండక్ట్ చేశారు. దే హ్యావ్ అడ్రస్డ్ టారిఫ్స్ అండ్ దే హ్యావ్ ఆల్సో అడ్రస్డ్ ఆన్ అగ్రికల్చర్, దే హ్యావ్ ఆల్సో అడ్రస్డ్ ఆన్ టెక్స్టైల్స్, they have also addressed on services, they have also addressed on intellectual properties, and finally this round led to the creation of WTO, World Trade Organization. And how many countries were participated here? 123 countries were participated. From this round we can say they have not only concentrated on goods, they have concentrated on services, and they have concentrated on also intellectual properties. Intellectual ప్రాపర్టీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు ఉరుగ్వే రౌండ్ లో. దట్ ఈస్ వై యూ కెన్ సే దట్ దిస్ ఇస్ ఎ కాంప్రహెన్సివ్ రౌండ్. అండ్ ఇన్ దిస్ రౌండ్ ఇట్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద WTO. WTO ఏ రౌండ్ లో మనకి క్రియేట్ అయింది? ఉరుగ్వే రౌండ్ లో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారు ఈ ఉరుగ్వే రౌండ్? 1986 to 1994. And the next finally comes with the WTO rounds. This is the Doha round. At present Doha round, there is 2001 Doha round వచ్చింది. So this Doha round is ongoing round. And what was the main purpose of this round? This round concentrated on the needs of the developing countries. డెవలపింగ్ కంట్రీస్ లో కొన్ని నీడ్స్ ఉంటాయి కదా, వాటి మీద అడ్రస్ చేసింది రౌండ్. అదేవిధంగా మనకి గ్లోబల్ మార్కెట్స్ యాక్సెస్ అవడానికి కూడా హెల్ప్ చేసింది. సో ఈ రౌండ్ లో చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేసి ఆ ఛాలెంజెస్ అనే అట్లా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే దిస్ రౌండ్ ఈస్ గోయింగ్ ఆన్. Doha round is going on and this is the and you can see this is the last round. So Doha round is the last round. So here comes with the important question of the day. And this question is very, very important. This question have repeated many times on the UGC net exam paper. ఈ క్వశ్చన్ మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ పేపర్ లో చాలా సార్లు రిపీట్ అయింది. ఎలా రిపీట్ అయిందంటే క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతారు.
ఒక్కొక్కసారి మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారని అడుగుతారు. లేకపోతే రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతారు. అంటే దోహా రౌండ్ నుంచి అన్నమాట. ఈ దోహా రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి రివర్స్ అడుగుతారు. సో సమ్ టైమ్స్ దే కెన్ ఆస్క్ దోహా రౌండ్ ఆర్ రిమైనింగ్ రౌండ్స్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ రిమైనింగ్ రౌండ్స్ ని రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ లో సారీ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ లో అడుగుతారు. అండ్ హియర్ కమ్స్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. అదే విధంగా మనము రేపటి ఎగ్జామ్ టిప్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. రేపటి ఎగ్జామ్ టిప్స్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటి మనకి రేపు ఎగ్జామ్ ఉంది, బాగా ప్రిపేర్ అయ్యారు, అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. కానీ ఎగ్జామ్ ముందు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ వీ హ్యావ్ టు డూ బిఫోర్ ద ఎగ్జామ్ అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ బిఫోర్ ద ఎగ్జామ్. మనం ఎగ్జామ్ ముందు ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి. సో ఈ ఫేజ్ నుంచి అయితే నేను కూడా వచ్చాను గైస్. ఈ ఫేజ్ నుంచి నేను కూడా వచ్చాను కాబట్టి ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్లాన్ and prepare. Make a study schedule and stick to it to review your notes and practice with past exams or sample questions. నేను మీకు ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాన్సెప్ట్ తీసుకొచ్చాను కదా, అలాగే మీరు చదివి ఉండాలి. అదే విధంగా నోట్స్ ఏదైతే వాట్ ఎవర్ నోట్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్, స్టిక్ టు ద నోట్స్, రీడ్ ద నోట్స్ వెరీ వెల్. ఆ నోట్స్ అనేది బాగా చదువుకోండి. అదే విధంగా ప్రీవియస్ శాంపుల్ క్వశ్చన్స్ కానీ ఎప్పుడు కూడా రిమెంబర్ సాల్వింగ్ ఎంసీక్యూస్ ఆర్ సాల్వింగ్ పీవైక్యూస్, సాల్వింగ్ వేరియస్ సెట్ ఎగ్జామ్ పేపర్స్, సాల్వింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు క్రాక్ ద యూజీసీ నెట్ ఎగ్జామ్ ఆర్ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్. మనం జేఆర్ఎఫ్ క్రాక్ చేయాలి అంటే స్టడీ లెవెల్ వేరే విధంగా ఉంటుంది. ఇనఫ్ స్లీప్ మనకి రేపు ఎగ్జామ్ అవునా. నేను ఈ వీడియో ఇవాళ చేస్తున్నాను, రేపైతే ఇవాళ చేస్తున్నాను. రేపు ఎగ్జామ్ కాబట్టి మనకి ముందు రోజు కూర్చొని గడగడగడ చదివేయటము, లేకపోతే కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇవాళ నైట్ 2:30 వరకు నేను చదవాలంటే ఈ కాన్సెప్ట్ చదివాను, ఈ క్వశ్చన్ చదివాను, ఈ క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ వస్తుంది. డోంట్ డూ దాట్. స్లీప్ స్లీప్ 7 to 8 hours, not pay. Every day, at least you have to give priority for 7 to 8 hours of sleep. లేకపోతే మీకు చదివింది ఏమాత్రం ఎక్కదు. ఆర్గనైజ్ యువర్ సప్లైస్. రేపటికి కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకోండి. మీరు చాలా ఐ మీన్ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎగ్జామ్, ఎగ్జామ్ సెంటర్ పిక్ నియర్ యువర్ లొకేషన్, దట్ ఈస్ ఓకే. బట్ some members have to come from various locations. వాళ్ళ ఎగ్జామ్ సిటీకి సెంటర్ కి అదే విధంగా వాళ్ళ ఎగ్జామ్ ఉన్న సిటీ కూడా వాళ్ళ సిటీలో ఉండదు. వాళ్ళు ముందు రోజే ఒక 1 day ముందే దే కమ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ దే ఆర్ స్టేయింగ్ నియర్ బై హోటల్స్. సో వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ముందు రోజు అన్ని కూడా పెట్టుకునే ఉంటారు. ఆ ఏవైతే పెన్ అవన్నీ కూడా మనకి సెంటర్ లో ఇస్తారు. రిమెంబర్ దిస్ ఇస్ అన్ ఆఫ్లైన్ ఎగ్జామ్, నాట్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఎన్టీఏ is conducting an offline exam. So calculator is not allowed. Electronic devices are not allowed. Only you have to take hall ticket. హాల్ టికెట్ తీసుకొని తర్వాత పెన్ను కూడా వాళ్ళు ఇస్తారు అనుకుంటే, లేకపోతే మీరే పెన్ను తెచ్చుకోండి, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. అదే విధంగా ఆ, మీకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకోండి. వాటర్ బాటిల్ ఈజ్ మస్ట్. వాటర్ బాటిల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే విధంగా కీ కాన్సెప్ట్స్, ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పాస్ట్ ఇయర్ పేపర్స్ లో మనకి రిపీట్ అయిందో ఆ కాన్సెప్ట్స్ ని కానీ లేకపోతే ఫార్ములాస్ ని కానీ బిఫోర్ ఎగ్జామ్ మనకి చదవాలి. మనకి అకౌంట్స్ లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అలాంటివి కొంచెం మర్చిపోతూ ఉంటాం. అలాంటి కాన్సెప్ట్స్ ని రివైజ్ చేసుకోండి. కొత్త ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా చదవద్దు. విల్ బి హ్యావింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెటీరియల్ విత్ యూ. మనకి ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మన దగ్గర చాలా మెటీరియల్ ఉంటుంది, కాదంటలేదు. అది కూర్చొని పెరగేయకండి ఎగ్జామ్ ముందు, దయచేసి అలా చేయకండి. దీస్ ఆర్ ద డూస్ బిఫోర్ ఎగ్జామ్. నౌ విల్ డిస్కస్ ద డోంట్స్. పానిక్ అవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ హాల్లో పానిక్ అవ్వద్దు. రిమెంబర్ 3 hours కాన్సన్ట్రేషన్ ఇస్ ఆల్సో మస్ట్. మీరు కాన్సన్ట్రేటెడ్ గా 3 hours కూర్చుని ఎగ్జామ్ రాస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ అవర్ లో చాలా బాగా అందరూ ఇట్లా 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 బాగా చదువుతారు. సెకండ్ అవర్ లో కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గుతుంది.
నేను చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్‌కే తగ్గుతుంది. మనకి పేషెన్స్ ఉండదు కదా! హాఫ్ అన్ అవర్‌కే తగ్గిపోతుంది. సో, ట్రై టు అవాయిడ్ దిస్. ఇది అవాయిడ్ చేయండి. పానిక్ అసలవ్వద్దు. ఇది అవాయిడ్ చేయండి. ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకోమని చెప్పాను కదా! మనకి ఆ వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం తాగండి. వాటర్ తాగండి. ఇంతకుముందు ఆన్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి దాని టిప్స్ వేరే ఉంది. ఇప్పుడు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి దాని టిప్స్ వేరే ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌లో గూడా మీరు జాగ్రత్తగా మీకు తెలిసినవి జాగ్రత్తగా పెట్టండి. దుద్దేయకండి. ఫస్టే నాకు ఈ కాన్సెప్ట్ వచ్చు కానీ దిద్దేకండి. కొంచెం సేపు పేపర్ కొంచెం చదవండి. ఏం పర్వాలేదు. 1 మినిట్ తీసుకోవచ్చు క్వెషన్ చదవటానికి. చదివి జాగ్రత్తగా ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే వన్స్ మీరొకసారి ఆప్షన్ పెట్టిన తర్వాత, దిద్దిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ దిద్దడానికి ఉండదు ఓఎంఆర్ షీట్‌లో. And remember, pull an all-nighter. Cramming the night before is counterproductive. You'll be tired and less likely to perform well. సో మీరు నైట్ కూర్చొని ఇవాళ నైట్ కూర్చొని నేను చదివేస్తాను. ఈ కాన్సెప్ట్ చదువుతాను, ఆ కాన్సెప్ట్ చదువుతాను. ఆ కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది. ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇవన్నీ కూర్చొని ఈ రోజు నైట్‌లో మీరేమి జేఆర్ఎఫ్ గాని కనీసం నెట్ కాదు కదా! నెట్ కూడా క్రాక్ చేయలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా క్రాక్ చేయలేదు. ఇలా చేస్తే. మీరు యూజీసీ నెట్ క్రాక్ చేయాలంటే నేను చెప్పాను కదా! అట్లీస్ట్ ఒక 10 డేస్ బిఫోర్ మీరు జస్ట్ ఎంసీక్యూస్ మాత్రమే సాల్వ్ చేస్తూ వెళ్ళాలండి. అలాగే నోట్స్ అనేది మీరు ఆల్రెడీ వాటెవర్ నోట్స్ హ్యావ్ ప్రిపేర్డ్ రీడ్ నోట్స్. ప్రాక్టీస్ ద నోట్స్. సారీ నోట్స్ అనేది బాగా రాసుకున్న తర్వాత అది రివిజన్ చేసుకోండి అంతే. అసలు ఇప్పుడైతే ఏం జరగదు. హ్యాపీగా పడుకోండి. మీకు ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ సారి కూడా మళ్ళీ రాసుకోవచ్చు. Talk about the exam with anxious feelings. Avoid comparing yourself to others. This is the biggest mistake what we do. Or discussing worst case scenarios. Focus on your own preparation. మీ ప్రిపరేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవటం ఇట్లాంటివంతా దయచేసి చేయొద్దు. దీనివల్ల మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. Drink excessive caffeine. Tea, coffee. Even I'm also a coffee lover. Tea, coffee ఎక్కువ తాగేస్తారు. While a moderate amount of caffeine is okay. But too much. యాంగ్జైటీతో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కాఫీ ఎక్కువ తాగటం, వాటర్ ఎక్కువ తాగటం. ఇలాంటివన్నీ వాటర్ లిమిటెడ్ గా తాగండి వాటర్ కూడా. అదేవిధంగా కెఫైన్ కాఫీ ఆర్ టీ డ్రింక్ లిమిటెడ్ కాఫీ ఆర్ టీ అవాయిడ్ ఇట్. సో ఇది మీకు డూస్ అండ్ డోస్ బిఫోర్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ ముందు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది నేను మీకు క్లియర్ గా చెప్పాను. మీరందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. పేపర్ మోడరేట్ గా రావాలి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్లైన్ ఎగ్జామ్. జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ లో జాగ్రత్తగా మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ గా తెలిస్తేనే మీరు దాన్ని మార్క్ చేయండి. ఇంతకు ముందు అయితే మనము ఆన్లైన్ ఎగ్జామ్ లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆఫ్లైన్ ఎగ్జామ్ లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్ లో ఒకసారి ఆప్షన్ పెట్టి మళ్ళీ పెట్టచ్చు. కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ లో ఆ ఆప్షన్ మనకు ఉండదు. సో రిమెంబర్ బిఫోర్ బిఫోర్ పికింగ్ అప్ ద ఆప్షన్ మీకు ఆ ఆప్షన్ కరెక్ట్ తెలుసు, కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే పెట్టండి ఆప్షన్. సో అదే విధంగా నేను ఇంకొక టిప్ చెప్పబోతున్నాను. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా రాని క్వశ్చన్స్ చూసి భయపడకండి. రాని క్వశ్చన్ చూసి భయపడి మీరు పానిక్ అవ్వద్దు. ఫస్ట్ స్టార్ట్ విత్ ద డిఐ ఆర్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. మనకి లాస్ట్ ట్రెండ్ ప్రకారం 3 ప్యాసేజెస్ ఇచ్చారు కాబట్టి సో ప్యాసేజెస్ ఫస్ట్ చేసేయండి. డిఐలో డిఐలో మీరు డిఐలోనే కూర్చొని 3 క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్ గా 5 క్వశ్చన్స్ ఇస్తారు కదా! ఆ 5 లో 3 మనకి ఈజీగా ఉంటాయి. 2 కొంచెం టఫ్ గా ఉంటాయి. టఫ్ వదిలేసేయండి. ఆ టఫ్‌ది వదిలేసేయండి. మ్యాథ్స్ కొన్ని క్వశ్చన్స్ రాకపోతే కూడా వదిలేయండి. దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మీకు వచ్చిన క్వశ్చన్స్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రాని క్వశ్చన్స్ మళ్ళీ మీరు వచ్చి చెక్ చేయొచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ గెస్ కొన్ని క్వశ్చన్స్ మీరు ఎంత చదివిని, ఎంత ప్రిపేర్ అవ్వి 150 క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్కోప్ ఇస్తారు. మనం ఏం చేయలేము. ఒక 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ స్కోప్ ఇవ్వచ్చు మనకి. అప్పుడు మనం ఎడ్యుకేషన్ గెస్ చేయాలన్నమాట. గెస్ చేసి పెట్టండి.
గుడ్డిగా గుడ్డిలో నల్లలాగా పెట్టేసింది. గెస్ చేసి పెట్టండి. సో ఇది గైస్ నేను మీకు ఎగ్జామ్ బిఫోర్ పిక్స్ అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే తీసుకొచ్చాను ఈ వీడియోలో. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో కామన్ ట్యూటోరియల్స్ is my channel. If you have liked the video, you can subscribe to my channel. And thanks for watching the video. Finally, I'll say all the very best for tomorrow's exam. Thank you guys. Have a nice day.